ది ఫ్యామిలీ స్టార్ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కింగ్డమ్. భాగ్యశ్రీ బోర్సి కథానాయికగా, అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవ నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో గత 10-15 రోజులుగా వినిపిస్తున్న వార్తలు నిజమేనని తాజాగా మేకర్స్ తీసుకున్న నిర్ణయంలో తెలుస్తోంది. మే 30వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం జూలై 4వ తేదీకి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా వారు సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ రిలీజ్ చేశారు. మా ప్రియమైన ప్రేక్షకులకు మే 30న విడుదల కావాల్సిన మా కింగ్డమ్ సినిమాను జూలై 4న విడుదల చేయనున్నామని తెలియజేస్తున్నాం. ముందుగా అనుకున్నట్టుగా మే 30వ తేదీకి సినిమాని తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాము. కానీ మన దేశంలో ఇటీవలే ఊహించని సంఘటనలు జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్లు, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం కింగ్డమ్ సినిమాకు మరిన్ని మెరుగులు దిద్ది సాధ్యమైనంత ఉత్తమంగా మలచడానికి సహాయపడుతోందని మేము విశ్వసిస్తున్నాము. కాస్త ఆలస్యంగా వచ్చిన కింగ్డమ్ చిత్రం అభిమానులు, ప్రేక్షకులు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని, జూలై 4న థియేటర్లోకి వచ్చాక ఈ చిత్రం మీ ప్రేమను పొందుతోందని ఆశిస్తున్నాము. అదేవిధంగా విడుదల తేదీ మార్పు విషయంలో తమ మద్దతు ఇచ్చినందుకు దిల్ రాజు గారికి, నితిన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని చిత్ర బృందం పేర్కొంది. అయితే గత కొంతకాలంగా యుద్ధ వాతావరణ నేపథ్యంలో సినిమా విడుదల పోస్ట్పోన్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలు మొదట వార్తలు వినిపించాయి. అదే సమయంలో అప్పటి వరకు చడీ చప్పుడు లేకుండా ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ భైరవం సినిమాను 3 రోజుల క్రితం సడన్ గా 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో కింగ్డమ్ సినిమా రిలీజ్ పడుతోందని, అందుకే ఈ సినిమా రిలీజ్ కు వస్తోందని న్యూస్ వైరల్ అయ్యింది. ఇప్పుడు కింగ్డమ్ మూవీ మేకర్స్ సినిమాను 50 రోజుల తర్వాత విడుదల చేయనున్నట్లు ప్రకటించి విజయ్ అభిమానులకు, సినీ లవర్స్ అనుమానాలకు తెరదించారు. అయితే విజయ్ అభిమానులు మాత్రం కాస్త ఫైర్ అవుతున్నారు.